2024 ఐపీఎల్ ఆక్షన్‌లో ముంబై మేనేజ్మెంట్ అయితే అద్దరు కొట్టేసిందని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళు ఆక్షన్‌లోకి వచ్చింది జస్ట్ 17,75,00,000. ఇది చాలా తక్కువ అమౌంట్. కానీ ఇంత తక్కువ అమౌంట్‌లో వాళ్ళు నలుగురైదుగురు మంచి ప్లేయర్స్ అయితే కొనడం జరిగింది. ఇలా ముంబైకి మంచి ప్లేయర్స్ తక్కువ అమౌంట్‌లో ఎందుకొచ్చారంటే, ఎక్కువ అమౌంట్‌తో ఐపీఎల్ ఆక్షన్‌లోకి వచ్చిన టీమ్స్ అన్నీ పెద్ద పెద్ద ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ ఇంకా డారెన్ మిచెల్ అనే ప్లేయర్స్‌ని కొనాలని చెప్పి వాళ్ళు అమౌంట్ అయితే దాచుకోవడంతో ముంబై ఇండియన్స్ అదే టైంలో ఆ పెద్ద ప్లేయర్స్ కంటే ముందు ఆక్షన్‌లోకి వచ్చేటువంటి చిన్న చిన్న మంచి మంచి ప్లేయర్స్‌ని అయితే ముంబై తక్కువ అమౌంట్‌లోనే కొనటం అయితే జరిగింది. నాకు తెలిసి ఈ ఐపీఎల్ ఆక్షన్‌లో ముంబై మాత్రం సూపర్ బై చేసిందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్‌లో ముంబై టీంలో సరైన బౌలర్స్ లేక వాళ్ళు చాలా మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకూడదని ఆక్షన్‌లో వాళ్ళు ముగ్గురు ఫారిన్ బౌలర్స్‌ని అయితే కొన్నారు. వీళ్ళలో ఎవరు క్లిక్ అవుతారు, ఎవరు క్లిక్ అవ్వరో తెలీదు. ఎందుకంటే ఈ ముగ్గురికి ఐపీఎల్ కొంచెం కొత్త కాబట్టి బుమ్రాతో ఎవరు క్లిక్ అవుతారో తెలియదు. కాబట్టి ముగ్గురు కొంటే కనీసం ఒక్కరన్నా వర్కౌట్ అయితే అవుతారు కాబట్టి అందువల్లే ముంబై ఇండియన్స్ అయితే ఆక్షన్‌లో ముగ్గురిని అయితే కొన్నారు. నాకు తెలిసి ఈ ముగ్గురులో మర్షంక బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా కాటేజీ కూడా పర్లేదు, మిడిల్ ఓవర్స్‌లో బాగానే బౌలింగ్ వేస్తారు. ఐపీఎల్ స్టార్ట్ అయితే తెలుస్తుంది ఏ ప్లేయర్ టాలెంట్ ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ మనం ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఆక్షన్‌లో కొన్నటువంటి మొత్తం ప్లేయర్స్ గురించి చూసుకుంటే జెరాల్డ్ కాటేజీ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మనోడిని 5 కోట్లు పెట్టుకున్నారు. ఇంకా దిల్షన్ మధుశంక శ్రీలంక ప్లేయర్ని 4,60,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ శ్రేయస్ గోపాల్ని బ్యాకప్ లెగ్ స్పిన్నర్గా ముంబైకి పనికొస్తారని చెప్పి 20 లక్షలు పెట్టి తీసుకోవడం జరిగింది. ఇంకా నువాన్ తుషార్ అని చెప్పి జూనియర్ మలింగ మనోడిని 4,80,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. ఇంకా నమన్ ధైర్యం అని చెప్పి పంజాబ్కు చెందిన మిడిల్ ఆర్డర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మనోడు మంచి పవర్ హిటర్, అందుకని చెప్పి 20 లక్షలు పెట్టి తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ హర్యానా చెందినటువంటి అన్సుల్ కంబోజ్ అనేటువంటి రైట్ హ్యాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే ముంబై ఇండియన్స్ 20 లక్షలు పెట్టి బ్యాకప్ ఆల్రౌండర్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీని 1,50,00,000 పెట్టి తీసుకుంటే లాస్ట్గా నవలిక్ శర్మ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ని అయితే ఇంకొక 20 లక్షలు పెట్టి అయితే ముంబై అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఐపీఎల్కి సంబంధించి ముంబై ఇండియన్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ ఎలా ఉండొచ్చు అండ్ ఎలాంటి ప్లేయర్స్ పెడితే వాళ్ళ టీం బాగుంటుంది అని మనం చూసుకుంటే, మొదటిగా ముంబై యొక్క ఓపెనర్లుగా లాస్ట్ 2 years నుంచి ముంబైకి ఓపెనింగ్ వస్తున్నటువంటి ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మనే ఈ ఇయర్ కూడా ఓపెనింగ్ అయితే వస్తారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఈ ఇయర్ చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్ టైంలో రోహిత్ శర్మని అయితే ముంబై కెప్టెన్సీ తీసేశారు. డెఫినెట్గా రోహిత్ శర్మ అయితే తను ఒక బ్యాట్స్మెన్కి అయితే రెచ్చిపోతే ట్రై చేస్తాడు. ఇంకొక రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగే T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండాలన్నా సెలెక్ట్ అవ్వాలన్నా ఈ ఇయర్ జరిగే ఐపీఎల్ మీద తన ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. డెఫినెట్గా రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ని మైండ్లో పెట్టుకుని ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో పెద్ద నాక్ అయితే ఆడేదాన్ని ట్రై చేస్తారు. ఇంకా ఇషాన్ కిషన్ గేమ్ అయితే మనకు తెలుసు, పాకెట్ డైనమో ఉన్నంతసేపు రెచ్చిపోతాడు. ఇంకా వన్డేలోకి వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ గేమ్ మనందుకు తెలుసు, మిస్టర్ 360 గత 1 year నుంచి T20లో మనోడు నెంబర్ 1 బ్యాటర్. అండ్ రీసెంట్ టైంలో కూడా సౌత్ ఆఫ్రికా మీద ఎలా ఆడాడు అండ్ ఆస్ట్రేలియా మీద ఎలా ఆడారు మనమైతే చూసాం. వన్డేలకి టెస్టులకి మనోడు అంత మంచి ప్లేయర్ కాకపోయినా బట్ T20s వచ్చేసరికి ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా నెక్స్ట్ మ్యాచ్లో ఒక పెద్ద నాకైతే ఆడేదని ట్రై చేస్తాడు. ఇంకా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో స్టార్టింగ్ 2-3 మ్యాచెస్ మనోడు ఫెయిల్ అయినా తర్వాత మనోడు మంచి ఫామ్లోకి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వరుసగా మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్ వరకు కూడా రావడం జరిగింది. ఇంకా ఈ జరిగే ఐపీఎల్లో మనోడు కెప్టెన్సీని మైండ్లో పెట్టుకోకుండా మంచి నాగ్గాని ఆడాడంటే ముంబై మళ్ళీ ఛాంపియన్ అయితే అవ్వచ్చు. ఇంకా 2 వచ్చేసరికి తిలక్ వర్మ రీసెంట్ టైంలో మంచి ఫామ్లో ఉన్నాడు. కాకపోతే టీమిండియా తరపున కొన్ని మ్యాచెస్లో ఒక మ్యాచ్ బాగా ఆడితే మిగతా మ్యాచెస్ కొంచెం డౌన్ అవుతున్నాడు. మళ్ళీ తన గ్రాఫ్ అయితే పెరుగుతూ డౌన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ 2 years ముంబై తరపున మనోడైతే అద్దరు కొట్టాడు. ఇంకా ఈ ఇయర్ ఐపీఎల్లో కూడా ముంబై తరపున అదే నాకైతే రావాలని చెప్పి మనందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంకా నెంబర్ 5 వచ్చేసరికి కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా. కెప్టెన్ అంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది, బట్ మనమైతే యాక్సెప్ట్ చేయాలి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఇక్కడ నుంచే హార్దిక్ పాండ్యా. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేసరికి తను నెంబర్ 5లో వచ్చి గుజరాత్ టైటన్స్ తరపున అప్పుడు ఎలా ఆడాడో ఇక్కడ కూడా అదే విధంగా ఆడాలి. ఇంకా తను లాస్ట్ ఇయర్ గుజరాత్కి పెద్దగా బౌలింగ్ లేదు, బట్ ఈ ఇయర్ ముంబైకి అయితే తను డెఫినెట్గా బౌలర్కి అయితే కొన్ని వికెట్లు అయితే తీయాలి. ఇంకా కెప్టెన్సీ విషయానికి వచ్చేసరికి గుజరాత్ టీంలో ఉన్నప్పుడు బౌండరీ సంపుడు ఉండి వాళ్ళ కోచ్ అయినటువంటి ఆశీష్ నెహ్రా అయితే ప్రతిదీ తనకు చెప్పేవాడు. ఈ ఇయర్ ఆశీష్ నెహ్రా అయితే ముంబై టీంలో లేడు కాబట్టి హార్దిక్ పాండ్యా స్వయంగా కెప్టెన్సీ చేయాలి. ఎలా చేస్తాడు
చూడాలి మరి. ఇంకా నెంబర్ 6లోకి వచ్చేసరికి టీమ్ డేవిడ్ గేమ్ గురించి మనకు తెలుసు. తను వచ్చేది నెంబర్ 6లో. అప్పటికి మహా అయితే 4 లేదా 3 ఓవర్లు ఉంటాయి. మనోడు వచ్చిన కాడి నుంచే ఫస్ట్ బాల్ నుంచే 6లు 4లు కొట్టేయాలి. అండ్ రీసెంట్ టైంలో మనోడు ఆస్ట్రేలియా టీం తరపున కూడా సెలెక్ట్ అయ్యాడు. అండ్ తన గేమ్ కూడా బాగా ఇంప్రూవ్ అయితే వేరే లీగ్స్లో కూడా మనోడు అయితే రెగ్యులర్గా ఆడతాడు కాబట్టి సో టీమ్ డేవిడ్ అయితే తను ఫామ్ అయితే మళ్ళీ పెరిగిందని చెప్పాలి. ఇంకా నెంబర్ 7లోకి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఫారిన్ ప్లేయర్ మహమ్మద్ నబీన్ అయితే ఆడిపించే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో ముంబై ఇండియన్స్ అయితే హృతిక్ షోకన్ అయితే ప్లేయింగ్ లో ఆడిపించేవాళ్ళు. బట్ తను ఈ సంవత్సరం రిలీజ్ చేశారు కాబట్టి సో డెఫినెట్గా ముంబైకి అయితే ప్లేయింగ్ లో ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ అవసరం అయితే ఉంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే మహమ్మద్ నబీని అయితే యూస్ చేసుకుంటారు. మహమ్మద్ నబీ మంచి ఆఫ్ స్పిన్నర్ కాకుండా తను ఒక క్వాలిటీ బ్యాట్స్మెన్. లాస్ట్లో వచ్చి పెద్ద 6లు కొట్టే ఎబిలిటీ అయితే మనోడికి ఉంది కాబట్టి సో ముంబైకి నెంబర్ 7కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. ఇంకా నెంబర్ 8లోకి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా అయితే ఈ ప్లేస్కి అయితే ఆడతాడు. ఇంకా బుమ్రా విషయానికి వచ్చేసరికి తన గేమ్ మనందరూ తెలుసు. బట్ రీసెంట్ టైంలో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్సీ చేయలేదని చెప్పి ఒక సాడ్ స్టాటస్ అయితే పెట్టాడు. సో అది తన మైండ్లో పెట్టుకోకుండా తను కానీ యథావిధిగా పాత బుమ్రా లాగా బౌలింగ్ చేశాడంటే ఈ ఇయర్ డెఫినెట్గా ముంబై ఇండియన్స్ అయితే 60 టైమ్ ఛాంపియన్స్ అయితే పక్కగా అయిపోతారు. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి దిల్షన్ మధుశంక, నెంబర్ 10లో చూసుకుంటే జొరాల్డ్ కాటిచి. వీళ్ళిద్దరూ ఐపీఎల్కి ఏది ఫస్ట్ టైము. ఇంకా వీళ్ళు రీసెంట్ టైంలో మన ఇండియాలో T20s అయితే పెద్దగా ఆడలేదు కానీ బట్ రీసెంట్ జరిగిన వరల్డ్ కప్లో అయితే మాత్రం చాలా బాగా వీళ్ళిద్దరు అద్దరు కొట్టారు. కాబట్టి ముంబై ఇండియన్స్ వాంకడ్ పిచ్కి వీళ్ళిద్దరు బౌలింగ్కి సెట్ అవుతుందని చెప్పి అయితే కొంటవేద జరిగింది. సో వీళ్ళిద్దరికి ఐపీఎల్ కొంచెం కొత్త కాబట్టి ముంబై ఇండియన్స్ వాళ్ళ కోచ్ అయినట్టు మలింగ అండ్ బుమ్రా వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చారంటే మన ఐపీఎల్ ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా టాలెంటెడ్ ప్లేయర్సే కాబట్టి చాలా త్వరగా నేర్చేసుకుంటారు. ఇంకా లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి ఇక్కడ ముంబై ఇండియన్స్ ఒక మంచి స్పిన్నర్ అయితే కావాలి కాబట్టి పీయూష్ చావ్లా లేకపోతే కుమార్ కార్తిక్ అనేది ట్రై చేయొచ్చు. ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ వీళ్ళిద్దరిలో ఫస్ట్ చాయిస్కి అయితే పీయూష్ చావ్లా తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పీయూష్ చావ్లా ముంబై తరపున చాలా వికెట్లు అయితే తీశాడు కాబట్టి సో ఫస్ట్ చాయిస్గా మనోడు ట్రై చేస్తారు. మనోడు వర్కౌట్ కాకపోతే కుమార్ కార్తికేయ, ఒకవేళ కుమార్ కార్తికేయ కూడా వర్కౌట్ కాకపోతే శ్రేయస్ గోపాల్ని ట్రై చేస్తారు. ముంబైకి స్పిన్ బౌలింగ్ అయితే ముగ్గురున్నారు కాబట్టి ఎవరో ఒకరికైతే డెఫినెట్గా పడుతుంది. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని యూజ్ చేసే ఛాన్స్ ఉందో చూసుకుంటే నెహాల్ వజీర్ ముంబై అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తారు. రీసెంట్ టైంలో మనోడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. పంజాబ్ తరపున అయితే సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో లాస్ట్ వరకు ప్రతి మ్యాచ్లను సూపర్ నాగడిగి పంజాబ్ని అయితే ఛాంపియన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా ముంబై ఇండియన్స్ తరపున కూడా ఈ ఇంపాక్ట్ ప్లేయర్గా మనోడు అదే నాకాడని చెప్పి మనందరం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. గాయస్ ఇంకా ఓవరాల్గా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే నేను చెప్పిన ప్లేయింగ్ లెవెల్లో 6th బౌలింగ్ ఆప్షన్గా హార్దిక్ పాండ్యాని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకప్పుడు 6 బౌలింగ్ ఆప్షన్స్ వస్తే దాంతోపాటు 9 మంది ప్యూర్ బ్యాట్స్మెన్లు అయితే వస్తారు. దీని ద్వారా ముంబై ఇండియన్స్ అయితే డెఫినెట్గా ఈ ఐపీఎల్ అయితే వాళ్ళ హవాన్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అనేది కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఈ ఐపీఎల్లో ముంబై డెఫినెట్గా 6 టైమ్ ఛాంపియన్స్ అవుతారని చెప్పి అనుకుంటున్నా. ఇలా ఎందుకంటానంటే వాళ్ళ టీం బాగుంది, వాళ్ళ ప్లేయర్స్ అంతా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా బుమ్రా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదంతా కాకుండానే ఆక్షన్ వాళ్ళు మంచి ప్లేయర్స్ కొన్నారు. ఇంకా లసిత్ మలింగ బౌలింగ్ కోచ్కి తిరిగైతే వచ్చాడు కాబట్టి లాస్ట్ ఇయర్ లాగా ముంబై బౌలింగ్ ఈ ఇయర్ అయితే ఫెయిల్ అవ్వదు. కాబట్టి ముంబైకి అయితే అన్ని ప్లస్లే కనిపిస్తున్నాయి. బట్ ఒకే ఒక్క మైనస్, రోహిత్ శర్మని కెప్టెన్సీ తీసేశారు. సో అది మైండ్లో పెట్టుకున్న ప్లేయర్స్ ఏమన్నా సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే ముంబై అయితే ఛాంపియన్ అవ్వదు. బట్ అది మైండ్లో పెట్టుకోకుండా ముంబై ప్లేయర్స్ అందరు కానీ రెచ్చిపోయారంటే ముంబై ఇండియన్స్ 6 టైమ్ ఛాంపియన్ అయితే డెఫినెట్గా అయిపోతారు. ఇంకా ఫైనల్గా ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అండ్ వేరే టీం ప్లేయర్స్ అంతా రోహిత్ శర్మ ఈ జరిగే ఐపీఎల్లో తను ట్రేడ్ విండో ద్వారా వేరే టీమ్స్కి వచ్చేస్తారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అవన్నీ అయితే జరగదు గాయస్. ముంబై ఇండియన్స్ డైరెక్టర్ అయినటువంటి మహిల్ జయవర్ధన్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. అదేంటంటే రోహిత్ శర్మని మేనేజ్మెంట్ మేమంతా కలిసి మాట్లాడుకుని తను కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పించాం. అంతేగలిగిన ప్లేయర్గా మాత్రం ఎప్పటికీ రోహిత్ శర్మని మేమైతే రిలీజ్ చేయము. రోహిత్ శర్మ ఒక లెజెండ్, రోహిత్ శర్మ ఒక గ్రేట్ కెప్టెన్. తను ఐపీఎల్ ఆడిన 2 సంవత్సరాలు మా టీంలోనే ఉంటాడు. ఒకవేళ ఐపీఎల్ ఆడకపోతే ఏదో ఒక మెంబర్గా టీంలోనే ఉంటాడని చెప్పి మహిల్ జయవర్ధన్ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. సో రోహిత్ శర్మ అయితే వేరే టీమ్స్కి అయితే రావడం అయితే ఇంకా జరగదు. ఇక సోషల్ మీడియాలో ఇచ్చే రూమర్స్ అంటారా, మీరు ఎవరు నమ్మకండి గ్యాస్. రోహిత్ శర్మ పక్కగా ముంబై టీంలో ఉంటాడు. ఇంకా లాస్ట్గా ముంబై టీంకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ముంబై టీంకి సంబంధించి మీరు ఎలాంటి ప్లేయింగ్లోనూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే కొంచెం లైక్ అయితే చేసి నాకైతే సపోర్ట్ చేయండి గ్యాస్. వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది.